కాబట్టి ఇప్పటివరకు డిఎంసీ గారు చెప్పారు మైనారిటీ క్యాటరింగ్ కానీ ఫుడ్ స్టాల్ కానీ ఫుడ్ సంబంధించినటువంటి క్యాటరింగ్ కానీ మీకు రకరకాల చాలా ఉన్నాయి. 100 వరకు ఉంటాయి మీకు ఏమేమి చేసుకోవాలనేటువంటి మీకు ఇంకా చాలా తెలియదు అయినా తెలుసుకోవాలండి. కాబట్టి మీరు కానీ గ్రూప్ లీడర్లు ఎప్పటికప్పుడు మీకు ఏ డేట్ రోజున పైసలు కట్టాలో ఆ డేట్ రోజు మనం కట్టాలి. ఆ ఒక్క రోజు దాకా మాత్రం కరెంట్ మీటర్ ఖర్చు కదా, కరెంట్ పడుతుందా కదా. కానీ ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. నేను గ్రహించినటువంటి అంశం 10 మంది గ్రూప్లో ఉంటే 9 మందికి అక్కడ 1 మంది ఇబ్బంది వస్తుంది. అదే ఆ డేట్ లోపల ఆ 9 మంది కట్టేసేయండి. ఒక్కరు ఉంటారు కదా, మీ చీకి రాస్తారు చూడు వాళ్ళ దగ్గర చూసుకోండి. ఎంత పెనాల్టీ కట్టుకుంటే నమ్ముతూ కట్టి అప్పుడు మార్పు వస్తాయి కదా. 9 మంది కట్టినా లాభం లేదు. 10వ తారీఖు కట్టాలి పోయి 11వ తారీఖు 9 మంది కట్టినా మీ మీద కూడా పెనాల్టీ పడుతుంది. కాబట్టి అట్లా చర్చ చేసుకోండి. ముందే తీర్మానం చేస్తారు. ఎవరు లేట్ కడితే వాళ్ళు పెనాల్టీ ఇస్తారు. మీరు ప్రతికూలంగా చేసి అమ్మకాలు వస్తున్నారు. అరే